ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుము అని ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియులరా, ఈ దినము పరిశుద్ధ పునరుత్థాన వేళ గనుక దేవుని సన్నిధానంలో కనపడుటకై మనము సిద్ధపడాలి. ఒక పరిశుద్ధ పునరుత్థాన వేళ అని చెప్పి మాత్రమే కాదు, నిరంతరము నిత్యము దేవుని సన్నిధానంలో మనం కనబడాలి. ఒక మనిషి దేవుని సన్నిధానంలో ఎప్పుడెప్పుడల్లా కనబడగలుగుతాడంటే, ఎప్పుడెప్పుడల్లా ఒక మనిషి ప్రార్థన చేయడం మొదలు పెడతాడో ఆ సమయం అప్పుడల్లా కూడా దేవునికి కనిపిస్తూనే ఉంటాడు. దేవునితో మాట్లాడుతూనే ఉంటారు. దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటారు. ఇదే దేవుని సన్నిధిలో కనబడుటకై మనం సిద్ధపడాలని ఇక్కడ రాయబడి ఉన్నది. గనుక చాలామంది దేవుని సన్నిధానంలో కనబడుటకై ఇష్టపడరు. మరికొంతమంది ఇష్టం ఉన్నా రాలేని పరిస్థితి మరికొంతమంది అయితే నటిస్తూ నటనకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు. కానీ ఈ 3 రకములైనటువంటి మనుషులలో నువ్వు ఎలాంటి వాడువుగా ఉన్నావు, ఎలాంటి సహోదరిగా ఉన్నావు అన్నది ఆలోచన నువ్వు చేయాలి. దేవుని సన్నిధానంలో కనబడుటకై నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా? సిద్ధపడుతూ ఉంటే నా దేవుడు నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నువ్వు నటిస్తూ ఉంటే ఆ నటనకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఒకవేళ నీవు గొర్రె చర్మాన్ని ధరించుకొని తోడేలులాగా వ్యవహరిస్తూ ఉంటే దానికి తగిన ప్రతిఫలం కూడా నా దేవుడు దయచేయుటకు సమర్థుడు, శక్తివంతుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుని సన్నిధానంలో కనబడదామా? ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికి వందనాలు, స్తోత్రాలు స్వామి. నీ సన్నిధానంలో కనబడుటకై ప్రతి వారిని పురికొల్పండి, సిద్ధపరచండి, లేవనెత్తమని వేడుకొనిచున్నాం. ఆరిపోయిన దీపాలను వెలిగించండి, ఆరిపోయిన ఆత్మీయ జీవితాలని కట్టండి. పడిపోయిన యెరూషలేము ప్రాకారాలు ఎలాగైతే కట్టబడినాయో పడిపోయిన కుటుంబాలని కట్టండి, నీ రాజ్య వారసులుగా మార్చండి. నీ రాకడికి ప్రతి వారిని సిద్ధపరచమని, పరిశుద్ధుడా మీ సమ్ముఖంలో వేడుకొనిచున్న నూతనపరచమని, ఈ ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రార్థన నీ సముఖమానికి నైవేద్యం వలె, ధూపం వలె ఉండినట్లు సహాయం చేయమని, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి నీ రాకడికి ప్రతి వారిని సిద్ధపరచమని, ఘనత మహిమ స్తుతి మీరు పొందమని యేసు శ్రేష్టమైన నామములో స్తుతించి ఈ ప్రార్థన అడిగి వేడుకొని నామ తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.